హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. సేమియా తోటి రకరకాల టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదండీ! అందులో ఉప్మా, పులిహోర కూడా ఒకటి. ఈ రెసిపీస్ చేసేటప్పుడు సేమియా ఏమాత్రం కొంచెం ఎక్కువ ఉడికినా తినేటప్పుడు ముద్ద ముద్దగా తగులుతూ రుచి కూడా అంతగా బావుండదు. ఈరోజు వీడియోలో ఖచ్చితమైన నీళ్ళ కొలతతోటి పొడి పొడిగా సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా మసాలా ఫ్లేవర్‌తో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ మసాలా వర్మిసెల్లిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి 1, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి 2 బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్‌లోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని ఆవాలను కూడా ఫ్రై చేసుకోండి. ఈ సేమియా ఉప్మా గాని, పులిహోర గాని చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసినట్లయితే ఆయిల్ అంతా కూడా సేమియాకి పట్టేస్తుంది. కనుక ఇలా తక్కువ ఆయిల్‌తోనే ప్రిపేర్ చేయండి. ఆవాలు వేగిన తర్వాత మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా 1, 2 పచ్చిమిరపకాయలు, బాగా పండిన ఒక పెద్ద టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి. అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్‌ని కూడా వేసుకోండి. నేనిక్కడ క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్‌ని తీసుకున్నానండి. ఈ మసాలా ఉప్మాలోకి వెజిటబుల్స్ ఎంత ఎక్కువగా ఉంటే రుచి అంత బావుంటుంది. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటన్నిటిని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు వీటిని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇందులోకే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్‌గా అవ్వడానికి 3-4 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇవి వేగేలోపు మరొక స్టవ్ మీద గిన్నెతోటి నీళ్ళను పెట్టుకొని ఈ నీళ్ళను వేడి చేసుకోండి. తర్వాత వెజిటబుల్స్‌లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే కారానికి తగినట్లుగా 1-2 టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలా పొడులన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1:30 కప్పుల వరకు సేమియాని వేసుకోవాలి. నేనిక్కడ నార్మల్ సేమియానే వేస్తున్నానండి. ఫ్రైడ్ సేమియా ఉంటుంది కదా! అదైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ సేమియాని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సేమియాని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1, 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేమియాని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న నీళ్ళల్లో నుంచి అరకప్పు వరకు నీళ్ళను వేసుకోండి. చల్ల నీళ్ళను వేయకూడదండి. వేడి నీళ్ళను మాత్రమే ఉపయోగించుకోవాలి. మొత్తం సేమియానంతటిని కూడా బాగా కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత మరొక పావు కప్పు నీళ్ళను వేసుకోండి. మీరు ఎంతైతే సేమియాని తీసుకున్నారో అందులో సగం నీళ్ళను వేసుకోవాలి. కానీ నీళ్ళంతా ఒకేసారి వేయకుండా ఇలా 2 సార్లు చొప్పున వేసుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని లోలోకి మార్చుకొని మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మరీ ఎక్కువ సేపు కుక్ చేస్తే అడుగు పట్టేస్తుందండి. నీళ్లు తక్కువగా వేస్తాం కదా! కనుక 3-4 నిమిషాల తర్వాత మూత తీసుకొని అంతా బాగా కలుపుకుంటే సేమియా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా స్టవ్ మీద ఉన్నప్పుడు తడి వలన కొంచెం ముద్దగా అనిపిస్తుంది. చల్లారేసరికి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. బ్రాండ్‌ని బట్టి సేమియా క్వాలిటీ మారిపోతూ ఉంటుంది కాబట్టి ఒకేసారి అన్ని నీళ్లు పోయకుండా ఇలా 2 సార్లు చొప్పున నీళ్లు పోసుకొని చూసుకున్నట్లయితే ఏ బ్రాండ్‌ని తీసుకున్నా సరే సేమియా ముద్దయిపోకుండా పొడి పొడిగా వస్తుంది. సేమియాని చూడండి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దగా అనిపించినా చల్లారే కొద్దీ పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. కొంచెం వేడి తగ్గిన తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. సేమియా ఇలా పొడి పొడిగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సేమియాకి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదండి. స్పైసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది. నార్మల్ ఉప్మాని చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో అంతే తక్కువ టైంలో ఈ మసాలా ఉప్మాని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమియా తోటి ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా ఇలా ఒకసారి మసాలా సేమియాని మీరు కూడా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.